Good morning students, I am Prasanna. Today's my topics are in electromagnetic induction chapter, Faraday's law, Lenz's law, self-inductance, calculation of self-inductance of a long solenoid and coefficient of mutual induction. What is electromagnetic induction? మనం ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిల్ని తీసుకుంటే ఆ తీసుకున్న కాయిల్కి నియర్గా మ్యాగ్నెట్ని ప్లేస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి కాయిల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఈ కాయిల్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫినామినాని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1ని అబ్జర్వ్ చేస్తే ఒక కాయిల్ అంటే ఇక్కడ ఒక వైర్ తీసుకొని ఆ వైర్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ వూండ్ చేసాము. ఆ వైర్కి 2 ఎండ్స్ కూడా గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేసాము. ఈ కాయిల్లోని ఒక మ్యాగ్నెట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఎప్పుడైతే మ్యాగ్నెట్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ వలన కాయిల్ లోపల మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వలన ఇక్కడ గ్యాల్వనోమీటర్లోని వన్ సైడ్ డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ డయాగ్రామ్ బిని అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ మనం తీసుకున్న కాయిల్ లోపల మ్యాగ్నెట్ని కనుక విత్డ్రా చేస్తే మనకి అక్కడ గ్యాల్వనోమీటర్లోని డిఫ్లెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తుంది. అదే మ్యాగ్నెట్ని మనం స్టేషనరీగా ప్లేస్ చేసినప్పుడు అంటే ఇన్సర్ట్ చేయట్లేదు, విత్డ్రా చేయట్లేదు, ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఫిక్స్డ్గా ఉంచినప్పుడు గ్యాల్వనోమీటర్లోని ఎటువంటి డిఫ్లెక్షన్ మనం అబ్జర్వ్ చేయలేము. అంటే గ్యాల్వనోమీటర్లోని డిఫ్లెక్షన్ అనేది చూపించదు. ఇదే ఎక్స్పెరిమెంట్ని కనుక మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటే అంటే ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్తో ఇన్సర్ట్ చేసింది కాస్త పోల్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇక్కడ గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ కూడా రివర్స్ అవుతుంది. ఫైనల్గా మనం మ్యాగ్నెట్ని కనుక ఫాస్ట్గా మూవ్ చేస్తూ ఉంటే గ్యాల్వనోమీటర్లో కూడా డిఫ్లెక్షన్స్ అనేవి లార్జ్గా వేరీ అవుతూ ఉంటాయి. అదే మ్యాగ్నెట్ని మనం స్లోగా మూవ్ చేస్తూ ఉంటే గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్స్ అనేవి స్మాల్గా చూపిస్తూ ఉంటుంది. అంటే ద డిఫ్లెక్షన్ డిపెండ్స్ అపాన్ ద రేట్ ఎట్ విచ్ మ్యాగ్నెట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ విత్డ్రాన్. అంటే మ్యాగ్నెట్ యొక్క మూమెంట్ని బట్టి ఇక్కడ గ్యాల్వనోమీటర్లోని డిఫ్లెక్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సపోజ్ మనం ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం 2 సర్క్యూట్స్ని తీసుకున్నాము. ప్రైమరీ సర్క్యూటు, సెకండరీ సర్క్యూటు. ప్రైమరీ సర్క్యూట్లోని బ్యాటరీకి ఒక కాయిల్ని కనెక్ట్ చేసాము. అదే సెకండరీ సర్క్యూట్లోని ఒక కాయిల్కి గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేసాము. ఈ 2 కాయిల్స్ని నియర్గా ప్లేస్ చేసాము. ఎప్పుడైతే ఇక్కడ మనం కీని ప్రెస్ చేసామో ఇక్కడ బ్యాటరీ నుంచి ఛార్జెస్ అనేవి సర్క్యూట్లోని పాస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పాస్ అయిన ఛార్జెస్ అనేవి ఈ కాయిల్ లోపల పాస్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్తో లింక్ అయి ఉండడం వలన సెకండరీ కాయిల్లోని ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఇండ్యూస్డ్ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యిందో మనకి గ్యాల్వనోమీటర్లోని డిఫ్లెక్షన్ని అబ్జర్వ్ చేస్తాము. ఇన్ కేస్ ఇక్కడ కీని గనక ఆఫ్ చేస్తే గనక మనకి ఇక్కడ గ్యాల్వనోమీటర్లోని ఎటువంటి డిఫ్లెక్షన్ని మనం అబ్జర్వ్ చేయము. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ని కాయిల్ని కన్స్ట్రక్ట్ చేసాము. ఇక్కడ మ్యాగ్నెట్ని కాయిల్కి నియర్గా తీసుకొస్తున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి కాయిల్ ద్వారా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి క్రాస్ అవుతూ వెళ్తాయి. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి కాయిల్ లోపల ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదే మ్యాగ్నెట్ని కనుక కాయిల్ నుంచి ఎవేగా కనుక తీసుకువెళ్తే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కాయిల్ ద్వారా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 కేసెస్లోని కాయిల్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అదే మ్యాగ్నెట్ కనుక స్టేషనరీగా
కొంత డిస్టెన్స్లో మూవ్ అవ్వకుండా కనుక ఉంటే ఈ కాయిల్ లోపల ఎటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అంటే మనం తీసుకున్న మ్యాగ్నెట్ అనేది మూవ్ అవ్వడం వలన అయితే టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద కాయిల్ అయితే అక్కడ కాయిల్ లోపల ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ద టూ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. మనకి ఫారడేస్ ఫస్ట్ లాలోని ఒక సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ అయి ఉన్నప్పుడు ఆ ఫ్లక్స్లో వచ్చే చేంజెస్ వలన మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేది ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడేస్ సెకండ్ లాలోని ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అయితే ప్రొడ్యూస్ అయిందో ఆ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేసేది ఫారడేస్ సెకండ్ లా. అంటే వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్ ఈజ్ చేంజ్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ చేస్తున్నామో సర్క్యూట్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఆ సర్క్యూట్లోని ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెగిటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అపోజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తున్నాము. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూకి ఈక్వేషన్ ఈక్వల్ టు మైనస్ d∅b/dt. యూనిట్స్ వోల్ట్స్. ఇక్కడ 5b అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్ అట్ ఎనీ ఇన్స్టెంట్. ఈబి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ ఈక్వేషన్ని మనం న్యూమన్స్ లా అంటున్నాం. సపోజ్ మనం n టర్న్స్ ఇన్ ద కాయిల్ కనుక తీసుకుంటే ఒక టర్నింగ్ అంటే ఒక సింగిల్ కాయిల్ని కనుక తీసుకుంటే మనకి ఈ వాల్యూని ఈక్వేషన్ 1గా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక ఉంటే కాయిల్కి మనం ఈక్వేషన్ని ఈక్వల్ టు మైనస్ n ఇంటూ d∅b/dt రిప్రజెంట్ చేస్తాం. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. ఇంటిగ్రల్ ఫామ్కి ఇక్కడ ఇనీషియల్గా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని కన్సిడర్ చేసాము. అది ఎనీ ఆర్బిటరీ షేప్లో ఉండొచ్చు. ఈ తీసుకున్న ఈ సర్క్యూట్ యొక్క సర్ఫేస్ని ఎస్తో ఇండికేట్ చేస్తున్నాము. సపోజ్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కనుక అప్లై చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఈ సర్ఫేస్ లోపల క్రాస్ అవుతూ కనుక వెళ్తే ఈ ఎంటైర్ సర్ఫేస్లోని ఒక స్మాల్ పోర్షన్ని డిఎస్ పోర్షన్ని కన్సిడర్ చేసాము. ఈ డిఎస్ పోర్షన్లో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ స్మాల్ ఏరియా డిఎస్ మీదుగా ఎన్ని పాస్ అవుతున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం గాస్ ఫార్ములా నుంచి 5b ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ b.ds రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ b అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. తీసుకున్న సర్ఫేస్కి ఒక స్మాల్ పోర్షన్ స్మాల్ లెంత్ని కనుక కన్సిడర్ చేస్తే దాన్ని డిఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే మనం తీసుకున్న సర్ఫేస్కి అయితే స్టేషనరీగా అవుట్ సైడ్న ఒక మ్యాగ్నెట్నన్నా ప్లేస్ చేయాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వడం వలన ఈ సర్ఫేస్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లేదా మనం కంటిన్యూగా ఈ సర్ఫేస్కి కరెంట్ని ఇవ్వడం వలన ఈ సర్ఫేస్ లోపల ఛార్జెస్ ఫ్లో అవ్వడం వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ క్లోజ్డ్ సర్క్యూట్లోని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఈక్వల్ టు క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E.dl. ఇక్కడ E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎన్ ఎలిమెంట్ dl. అలాగే E అండ్ 5b వాల్యూస్ని ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ E.dl ఈక్వల్ టు మైనస్ d/dt సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ b.ds. దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా.
డిఫరెన్షియల్ ఫామ్ మనం ఈక్వేషన్ 4 నుంచి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ని మనం స్టోక్స్ థియరమ్ని యూజ్ చేసి సర్ఫేస్ ఇంటిగ్రల్లో గనక కన్వర్ట్ చేసుకుంటే మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ క్రాస్ ఈ డాట్ డిఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 4 అండ్ 5లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈక్వేషన్స్ని రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ క్రాస్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎస్. ఈ ఈక్వేషన్లోని మైనస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డో బి బై డో టి డాట్ డిఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. ఇక్కడ ఈక్వేషన్లో సర్ఫేస్ ఇంటిగ్రల్ లోపల ఉన్న టర్మ్స్ని కనుక కంపేర్ చేస్తే డెల్ క్రాస్ ఈ అంటే కర్లీగా రాసుకోవచ్చు కాబట్టి కర్లీ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫ్యారడేస్ లా. సైన్ కన్వెన్షన్ ఇక్కడ మనం ఒక కాయిల్ని కన్సిడర్ చేసాము. కాయిల్కి నియర్గా మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని కనుక తీసుకొస్తూ ఉంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ డైరెక్షన్లోని. ఇటువంటి కండిషన్లోని అక్కడ మైనస్ d5 బై డిటి వాల్యూ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూ అనేది పాజిటివ్ ఉంటుంది. సపోజ్ మనం తీసుకున్న కాయిల్కి మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని కనుక ఇవేగా తీసుకువెళ్తే ఇక్కడ ఈ వాల్యూ అంటే మైనస్ d5 బై డిటి వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. అదే మనం మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని కాయిల్కి టువర్డ్స్గా తీసుకొచ్చినప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. లెన్స్ లా అకార్డింగ్ టు లెన్స్ లా ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ such that it opposes the original cause that produces it. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని లెన్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక కాయిల్ని మ్యాగ్నెట్ని కన్సిడర్ చేసాము. మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని కాయిల్కి నియర్గా తీసుకొచ్చినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కాయిల్ లోపల పాస్ అవడం వలన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కాయిల్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఎటువంటి చేంజ్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నియర్గా తీసుకురావడం వలన ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో ఈ కాయిల్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఈ ఫీల్డ్ లైన్స్ని అపోజ్ చేయడం వలన ఈ కాయిల్కి నార్త్ పోల్ పెట్టిన సైడే మనకి కాయిల్ యొక్క సర్ఫేస్ అనేది నార్త్ పోల్గా యాక్ట్ చేస్తుంది. ఆపోజిట్ సైడ్ ఏమో సౌత్ పోల్గా యాక్ట్ చేస్తుంది. దానివలన ఇక్కడ మనకి కాయిల్కి మ్యాగ్నెట్కి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రిపల్సివ్ ఫోర్స్ వలన కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. అదే మనం తీసుకున్న మ్యాగ్నెట్ అనేది సౌత్ పోల్ని గనక ఎవేగా తీసుకువెళ్తే అంటే కాయిల్కి దూరంగా గనక బార్ మ్యాగ్నెట్ని మూవ్ చేసినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా అపోజ్ చేయడం వలన ఇక్కడ మనకి మ్యాగ్నెట్ నార్త్ పోల్ సైడ్కి నియర్గా ఉన్న కాయిల్ యొక్క సర్ఫేస్ అనేది సౌత్ పోల్గా యాక్ట్ చేస్తుంది. ఇటువంటి కండిషన్లో మన కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే లెన్స్ లాని బేస్ చేసుకొని మనకి కరెంట్ యొక్క డైరెక్షన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సెల్ఫ్ ఇండక్షన్ when a current flows in a coil, magnetic field is set up in it. If the current passing through the coil changes with time, an induced EMF is set up in the coil. Suppose మనం
ఒక కాయిల్ని తీసుకొని ఆ కాయిల్ లోపల కరెంట్ని కనుక మనం పాస్ చేస్తుంటే ఈ పాస్ అవుతున్న కరెంట్ అనేది కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కాయిల్ లోపల సెట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సర్క్యూట్ లోపల కరెంట్ వేరీ అవ్వడం వలన ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం సెల్ఫ్ ఇండక్షన్ అంటున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ సింబల్ని ఎల్తో ఇండికేట్ చేస్తున్నాము. The total magnetic flux phi b linked with the coil is proportional to the current I flowing in it. That is, phi b is proportional to I. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎల్తో ఇండికేట్ చేస్తున్నాము. సో phi b ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ ఆర్ ఎల్ ఈక్వల్ టు phi b బై ఐ వెబర్ పర్ యాంపియర్స్. ఇక్కడ ఎల్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. సపోజ్ మనకి ఇక్కడ యూనిట్ కరెంట్ కనుక సర్క్యూట్లో ఫ్లో అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ వాల్యూ అనేది సెల్ఫ్ ఇండక్షన్కి ఈక్వల్ అవుతుంది. అంటే వెన్ I ఈక్వల్ టు 1 phi b ఈక్వల్ టు ఎల్. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ ఈక్వల్ టు మైనస్ d phi b బై dt. సో దట్ ఈక్వల్ టు phi b ప్లేస్లో మనం ఎల్ఐని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ dy dt ఇంటూ ఎల్ఐ ఆర్ ఇదే ఈక్వేషన్ని ఈక్వల్ టు మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. టైంతో పాటు కరెంట్ వేరీ అవ్వడం వలన మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు అపోజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చేంజెస్ని ఇక్కడ నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తున్నాము. సపోజ్ ఇక్కడ డిఐ బై డిటి వాల్యూ కనుక 1 అయితే ఈ వాల్యూ ఈక్వల్ టు మైనస్ ఎల్. When the current in the coil is switched on, self-induction opposes the growth of the current. The current flows against back EMF and does work against it. dW equal to minus EIDT. కాయిల్ లోపల కరెంట్ అనేది స్విచ్ ఆన్ అయినప్పుడు సెల్ఫ్ ఇండక్షన్ అనేది కరెంట్ని ఇంక్రీజ్ చేయకుండా అపోజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మనకి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది కరెంటు ఫ్లోని వెళ్ళనివ్వకుండా అపోజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ వర్క్ అనేది ఎగెయినెస్ట్గా ఉంటుంది, ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తున్నాము. dW ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ ఐడిటి. మనకి ఈ అంటే మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి సబ్స్టిట్యూట్ చేస్తే dW ఈక్వల్ టు ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఇంటూ ఐ ఇంటూ డిటి. ఇక్కడ టోటల్ వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కరెంట్ అనేది 0 టు మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని I0తో ఇండికేట్ చేస్తాము. సో ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు I0 ఐ ఇంటూ డిఐ బై డిటి దట్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు I0 ఐ ఇంటూ డిఐ దట్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ I0 స్క్వేర్. ఇక్కడ ఎల్ని సపరేట్గా రాస్తే ఎల్ ఈక్వల్ టు 2W బై I0 స్క్వేర్. ఈక్వేషన్ 3 అనుకుంటున్నాము. దిస్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎనర్జీ వచ్చింది. సపోజ్ కరెంట్ అనేది యూనిటీ అయితే ఎల్ వాల్యూ అనేది వర్క్ డన్కి ట్వైస్ ఉంటుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్కి యూనిట్ హెన్రీతో ఇండికేట్ చేస్తాము. 1 హెన్రీ ఈక్వల్ టు వోల్ట్ పర్ యాంపియర్ పర్ సెకండ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ లాంగ్ సాలినాయిడ్. ఇక్కడ మనం స్మాల్ డయామీటర్ ఉన్న ఒక లాంగ్ సాలినాయిడ్ని కన్సిడర్ చేసాము. యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం తీసుకున్న సాలినాయిడ్కి 2 ఎండ్స్ కూడా బ్యాటరీని కనెక్ట్ చేసాము. ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో ఈ n నెంబర్ ఆఫ్ టర్న్స్ లోపల ఈ సాలినాయిడ్కి
ఇన్సైడ్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బీతో రిప్రజెంట్ చేస్తున్నాం. బి ఈక్వల్ టు మ్యూనాట్ ఎన్ఐ. మ్యూనాట్ అంటే పర్మియబిలిటీ కాన్స్టెంట్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ద ఈచ్ టర్న్ వాల్యూని 5b ఈక్వల్ టు బిఏగా రాస్తున్నాము. అంటే ప్రతి ఒక టర్నింగ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది మ్యూనాట్ ఎన్ఐఏ units Weber. Suppose magnetic flux linked with all the turns of solenoid. సాలినాయిడ్లో ఉన్న అన్ని టర్న్స్కి గనక మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గనక లింక్ చేస్తే మ్యూనాట్ ఎన్ఐఏ ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సాలినాయిడ్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎన్ ఇంటూ ఎల్ క్యాపిటల్ ఎన్ ప్లేస్లోని సబ్స్టిట్యూట్ చేసాము. అలాగే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సాలినాయిడ్ ఎల్ఐ ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సాలినాయిడ్. రెండు ఈక్వేషన్ని ఈక్వేటింగ్ చేసాము. ఇక్కడ టూ సైడ్స్ ఐ క్యాన్సిల్ అయిపోగా ఎల్ ఈక్వల్ టు మ్యూనాట్ ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఎల్. ఇక్కడ స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్. సో ఇక్కడ ఎల్ ఈక్వల్ టు మ్యూనాట్ ఎన్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఎల్గా రాసుకోవచ్చు. అదే ఈక్వేషన్ని ఆర్ ఎల్ ఈక్వల్ టు మ్యూనాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్. ఇక్కడ ఇండక్టెన్స్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లెంత్ ఆఫ్ ద కాయిల్, అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కాయిల్. ఇక్కడ మ్యూనాట్ అనేది పర్మియబిలిటీ కాన్స్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఇక్కడ మనం టూ కాయిల్స్ని నియర్గా ప్లేస్ చేసాము. సపోజ్ ప్రైమరీ కాయిల్లోని ఐ అనే కరెంట్ కనుక పాస్ అవుతుంటే ఈ కాయిల్లోని ఈ కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్తో లింక్ అవడం వలన ఈ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫినామినాని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటున్నాము. సపోజ్ మనకి ప్రైమరీ సర్క్యూట్లో ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఎంత ఉంటుంది అంటే సెకండరీ సర్క్యూట్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. అంటే ప్రైమరీ సర్క్యూట్లో వాల్యూస్ అన్నీ సెకండరీ సర్క్యూట్కి సిమిలర్గా ఉంటున్నాయి. ఎనీ టూ సర్క్యూట్స్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఏ మ్యూచువల్ ఇండక్షన్ ఆర్ నౌన్ యాజ్ మ్యూచువల్లీ కపుల్డ్ సర్క్యూట్. మ్యూచువల్ ఇండక్షన్లో ఉన్న టూ సర్క్యూట్స్నే మనం మ్యూచువల్లీ కపుల్డ్ సర్క్యూట్స్ అనొచ్చు. సపోజ్ ఇక్కడ ప్రైమరీ కాయిల్ పీలోని ఐ అనే కరెంట్ కనుక ఫ్లో అయితే 5b అనే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సెకండరీ కాయిల్లోని. ఇలా టూ కాయిల్స్ని బేస్ చేసుకొని మనకి కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి గనక ఈక్వేషన్ రాస్తే 5b ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్లేస్లోని ఎంని రాస్తున్నాము. ఎం అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ ద టూ కాయిల్స్. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5b by dt. సో ఈక్వల్ టు మైనస్ d by dt. ఇక్కడ 5b ప్లేస్లోని ఎంఐ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఈక్వల్ టు మైనస్ d by dt ఇంటూ ఎంఐ దట్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ డిఐ బై డిటి. ఇక్కడ మనం తీసుకున్న టూ సర్క్యూట్స్లోని కూడా పాస్ అయ్యే కరెంట్ కానీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ అన్నీ కూడా యూనిటీగా ఉంటాయి. అలాగే మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క యూనిట్ హెన్రీతో ఇండికేట్ చేస్తాము.